నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి, టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇలా చేసి రైతు భరోసా మీద మీకు గుడ్ న్యూస్ ఎవరికి వచ్చినా ఈ వీడియో లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. అయితే ముందుగా 2-3 ముచ్చట్లు చెప్తే, మనకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా సాగుయోగ్యమైన భూములకు ఉన్న రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తాం. మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ మాట ఇచ్చినట్టే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు మాట ఇచ్చారు. ఆ రోజే అర్ధరాత్రి 12 గంటల నుంచి టింగుమని మన మొబైల్కు రైతు భరోసా పడతాయని మన ముఖ్యమంత్రి గారు మైకు ముంగడ సిల్క పలుకే వాళ్ళకి. కానీ వారికి మాత్రం రైతు భరోసా అన్నది ఎకరానికి మాత్రం ఎకరం ఉన్న వాళ్ళకే కూడా వాళ్ళలేదు సరిగ్గా. ఆయన సొంత నియోజకవర్గం కూడంగల్లా మాత్రం కొన్ని గ్రామాలలోకి వేసుకుంటూ మిగతా గ్రామాల్లోకి రైతు భరోసా ఇవ్వక రాలేదు. అయితే రాబోతుందా, వస్తుందా, రాదనేది ఈ వీడియో. అయితే ఎన్నికల మళ్ళీ ఇంట్లో మధ్యలో ఏమొచ్చిందంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇదొక్కటి మోపైంది. ఇక ఈ కోడ్ అయిపోయిందా మళ్ళీ సర్పంచ్ ఎన్నికల కోడ్ పడుతుంది, జెడ్పీసీటీ. ఇలా అన్ని కోడ్లు పడకుండా పోతే మనకు రైతు భరోసా ఎప్పుడు వచ్చేది? ఇంకొక నెల అయితే వరి కోతలే, మళ్ళీ యాసంగి సీజన్ నాట్లు వేసిర్రు, వరి కోతలే స్టార్ట్ అవుతాయి ఇంకొక నెల అయితే. ఈ నెల రోజులలోపు మనకు మార్చి 31లోగా రైతు ఖాతాల్లోకి రైతు భరోసా క్లియర్ చేస్తే మనం ముచ్చట మనకు క్లియర్గా వినిపించిండు. మరి ఇప్పుడు రైతు భరోసా అనేది మనకు ఎన్ని ఎకరాల వరకు వేస్తాడు, అసలు క్లారిటీగా మొత్తం పడుతుందా పడతలేని ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు మీకు అందరూ క్లారిటీ వచ్చేస్తుంది. సరైన దోస్తులు లాస్ట్లో మళ్ళీ కలిసి మంచి ముచ్చట్లు అయితే చెప్తా. ఇక మళ్ళీ కలుద్దాం. దయచేసి నా ఛానల్ నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేరి సబ్స్క్రైబ్ చేసుకోరి, గంటనే గట్టిగా వస్తారు. నేను కూడా మీకోసం గట్టిగానే మాట్లాడతా. మీ తరఫు నుంచి అందరం రైతులమే, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటున్నాను. నేను లాస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కలుద్దాం. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. బ్రేకింగ్ న్యూస్, ఎమ్మెల్సీ కోడ్ పాటించే రైతు భరోసాకు. మరి రైతు భరోసా మరి ఏ తరా అయ్యారన్నది ఈ వీడియోలో మొత్తం లాస్ట్ చూద్దాం. మీరు ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఎంత వేస్తారు అనేది. సరైన దోస్తులో, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో రైతు భరోసాకు బ్రేక్ పడుతుందని ఊహలు వినిపించాయి. రైతు భరోసా పథకం కోడ్ కుయక ముందే అమలు చేయడం ఈ పథకమే కావడంతో కోడ్ ఎలాంటి అడ్డంకు సృష్టించాలని అధికారులు యంత్రాంగం వెల్లడిస్తోంది. కోడ్ వ్యతిరేకించకపోవడంతో రైతులకు ఊరట కలిగిస్తున్న నిధులను విడుదల విషయంలో మాత్రం దశ్యం తీవ్ర నిరాశ మిగిలిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి నిజమే కదా, ఎమ్మెల్సీ కూడా పడుతుంది. ఇప్పుడు మనకు రైతు భరోసా అయ్యకపోతే మా రైతుల గుండె గుబగుబ అని కొట్టుకోదా? ఎవరికైనా కొట్టుకుంటుంది. మాకు మాత్రం ఇక రైతు భరోసా వస్తారా, దేవుడు దండం పెట్టాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభార్త చెప్పారు. రైతులకు భూములకు రైతు భరోసా కింద ఎకరాకు ఈరోజు 15 లక్షల మంది రైతు ఖాతాల్లోకి నగదు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఇప్పటికే 1,126,54,000 రైతులకు భరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయ సాధ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా జనవరి 20 ప్రారంభమైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 563 గ్రామాల్లో 9,48,333 ఎకరాలకు 4,41,900 మందికి రైతు ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున 569 కోట్ల పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేశారు. ఈ విడత వారికి రాష్ట్రంలో వ్యవసాయోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిసినట్టు. మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిరసన కాల వ్యవధిలో చెల్లించేందుకు కృతజ్ఞతతో ఉన్నారు. ఏమూరులో సొంత నియోజకవర్గం 563 గ్రామాల్లోకి రైతు భరోసా 9 లక్షల మందికి రైతు ఖాతాలోకి వేసారు. అది కూడా 333 ఎకరాలకి. మిగతా రైతులు ఎటు పోవాలి? ఇక మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలోనే కృతజ్ఞతకు ఉన్నారు. పంటల భూములు లెక్కలేని సర్కారు రైతు భరోసా సాగుయోగ్యమైన భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంతో సాగైన భూమి వివరాలు వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ప్రభుత్వం చెప్పినందుకు పరిశీలించింది. దాదాపు 1.39 కోట్ల ఎకరాల్లో పంట సాగునట్లు గుర్తించి దీంతో వీటికి ప్రణాళికంగా తీసుకొని రైతు భరోసా చెల్లించాలనుకుంటూ
ఈ మేరకు అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంది. సాగుయోగ్యమైన భూమి కూడా ఇంతకు మంచి ఉంటే అవకాశం లేదని ప్రభుత్వం అంచనా వేసింది. 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ఉండగా సాగు చేయలేని భూములకు రైతు భరోసా వేయకూడదని నిర్ణయించుకుంది. మరి సాగుయోగ్యమైన భూములకు ఏమి రైతు భరోసా ఏమంటున్నాం సారు? సాగుయోగ్యమైన కొండలకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు మేము ఇయ్యకమంటున్నాం. మీరు ఇయ్యకూరి కూడా వేసేది దీనికి ఇయ్యిర్రి. ఇక నుంచి వీరికి కూడా అవకాశం అయితే కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, IISIC కోడ్ తప్పిపోవడం, ఖాతా నిర్వహణ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వేలాది మంది రైతు బంధువులు నిలిచిపోయాయి. ఇప్పటికీ సమస్యలను సరి చేసుకొని సంబంధించిన పత్రాలను కలెక్టర్, వ్యవసాయ విస్తరక అధికారులకు వద్ద సంప్రదించి వారికి వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం కింద అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మేమైతే కొత్తగా అయినా పథకైనా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేసుకోవాల్సింది అది. ఎందుకంటే అందుకే రైతు భరోసా రావాలి కాబట్టి పత్రాలు ఏమైనా ఉంటే కలెక్టర్ రైతు వేదికకు పోయి అప్లై చేసుకొని రైతు భరోసా ఖచ్చితంగా పడుతుంది. చేసుకొని ఉంటే దోస్తులో మన ఎమ్మెల్సీకి నేను చెప్పినట్టు ఎమ్మెల్సీకు రైతులకు ఖాతాల్లోకి ఎకరం నుంచి 2 ఎకరాల వరకైనా రైతు భరోసా ఇస్తామని అంటుర్రు. మరి వేస్తారా వేయరా అనేది మీది తెలిసి ఉండాలి. మీకు అప్డేట్ ఇచ్చిన ఆల్రెడీ. కొత్తగా ఎవరైనా అప్లికేషన్ చేసుకొని వారు ఉంటే పట్టాదారు పాస్బుక్ పట్టాదారుడు ఉంటే కొత్తగా రైతు వేదికకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. వారికి కూడా రైతు భరోసా వస్తుంది తప్పకుండా. అలాగైతే ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పటికీ 563 గ్రామాల్లోకి రైతు భరోసాను పడ్డది. అది కూడా మిగతా పడ్డదాకలాంటిగా పడలేదు మనకు తెలియదు మొత్తము. కొంతమంది అయితే పడుతుందని చెప్తుర్రు, కొంతమంది పడతాయని చెప్తుర్రు. ఎంతమందికి ఇప్పుడు రైతు భరోసా వేస్తాడో చూద్దాం. మరిగా సరైన దోస్తులో మరి జై ఉంటున్నా. జై జవాన్ జై కిషన్. నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మంచి ముచ్చట మీకోసం పట్టుకొస్తా గట్టిని.